తీసుకురా. ఇదిగోండి బాబు గారు, నాకు కొంచెం కూడా బుద్ధి లేదు. ఏదో మీరు చెప్పారు కదా అని ఇంత పెద్ద పొరపాటు చేశాను. ఈ సంగతి చిన్నమ్మ గారికి సాగర్కి తెలిసిందంటే నా ప్రాణాలు తీసేస్తారు. ఎవ్వరికేమీ తెలియదులే. అసలు ఈ కచోడి చూస్తుంటేనే నోట్లో నీళ్లురుతున్నాయి. బాబుగారు మీదేం పోయింది? నేనేదో దొంగలాగా అందరి కళ్ళు కప్పి ఇక్కడికి తీసుకొచ్చాను. ఎవరైనా రాకముందు తొందరగా తినండి. నీకు చాలా పుణ్యం దక్కుతుంది. ఆకలితో ఉన్నవాడికి నువ్వు మహోపకారం చేశావు. లేదంటే అది ఒక తీరని కోరికలా ఉండిపోతుంది. నీకు చాలా పుణ్యం దక్కుతుంది. బ్రహ్మాండంగా చేస్తారు వాళ్ళు. మంచి కచోడి. ఏం చేస్తున్నావు? ఓ, ఫోటో తీసి నన్ను బ్లాక్మెయిల్ చేయాలనుకుంటున్నావా? నాకేమీ భయం లేదు. ఎవరికి కావాలంటే వాళ్ళకి చూపించుకో. అది నీ ఇష్టం. భయపడే సమస్య లేదు. లేదు బాబుగారు, నేనెప్పుడు మిమ్మల్ని ఇలా చూడలేదు. ఇలాంటి గొప్ప క్షణాన్ని శాశ్వతంగా బంధించాలనుకుంటున్నాను. ఇక ఈ ఫోటో ఎప్పటికీ నా దగ్గరే ఉంటుంది. నేను పోయిన తర్వాత కూడానా? మమ్మీ 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 ఏమైంది? ఏంటో బొమ్మ వచ్చింది. ఆ బొమ్మ మమ్మల్ని చాలా భయపెడుతుంది. ఇలాగే వెంటాడుతూ మనల్ని నాశనం చేయాలని ప్రయత్నిస్తుంది. కారు విండోలో నుంచి అది వచ్చింది. అది చూసి చాలా భయపడిపోయాం ఇద్దరం. ఒక్క నిమిషం కామ్ డౌన్. మీరు కొంచెం రిలాక్స్ గా ఉండండి. మీరు నాతో పాటు రండి. ఇలా రండి. ఏం మాట్లాడుతున్నారు మీరు? చూడు నాన్నగారు, సాగర్ సాగర్ ఇక్కడే ఉండాలి. సాగర్ సాగర్ ఎక్కడికి వెళ్తున్నావు? సాగర్ ఏం చేస్తున్నావు? దాన్ని చూసావా? ఇది ఎలాంటి చోటు? ఎక్కడికి వెళ్తున్నావు? ఇదంతా ఎవరు చేశారు? ఎవరై ఉంటారు? ఏదో దుష్ట శక్తి ఖచ్చితంగా మన ఇంటిని పట్టుకుంది. ఆ దెయ్యం అందరినీ నాశనం చేయాలనుకుంటుంది. పెద్ద మరక పడింది. నేను చూశాను. మమ్మీ ప్లీజ్, దయ్యాలు గీయాలంటే ఏమీ లేవు. ఇవన్నీ కేవలం మూఢనమ్మకాలే. ఎవరో మనల్ని ఇబ్బంది పెడుతున్నారు, ఇంకేం లేదు. ఇప్పుడు ఇక్కడ ఎవరూ లేరే. నువ్వే చూసావు కదా. ఎక్కడో దాక్కుని ఉంటారు. ఎలా ఎదురుపడతారు? అయినా అవేం మాటలు బాబుగారు. అరే, ఏదో ఒక రోజు అందరూ పోవాల్సిందే కదా. చివరికి ఆ ఫోటోలే మిగులుతాయి. మీరెక్కడికి వెళ్ళరు బాబుగారు, అర్థమైందా? ఎప్పటికీ మాతోనే ఉంటారు. నాకు కష్టాల్లో దారి చూపించిన వారు మీరు. మీరు లేకుండా నేను ఎలా ఉంటాను? మీరెప్పటికీ నాతోనే ఉండాలి. ఎక్కడికి వెళ్ళరు. అలాగే గంగా, నేనెక్కడికి వెళ్ళను. నాకెంతో సంతోషం కలిగించావు. నేను ఆశపడింది నాకు తెచ్చిచ్చావు. కానీ నీకు ఇవ్వటానికి కూడా నా దగ్గర ఒకటి ఉంది. ఇక్కడే ఉండాలి. గడియారమా? ఈ గడియారం నాకు మా నాన్నగారిచ్చారు. గది చాలా అసహ్యంగా ఉండుంటుంది. శుభ్రం చేసి చాలా రోజులు అయిపోయింది కదా, అందువల్లే. అమ్మా, నాన్న, మీరు లోపలికి పదండి. ఇక్కడ ఉండకూడదు. నానమ్మ మీ ఇద్దరిని బయటికి వెళ్ళగొట్టింది. వెరీ బ్యాడ్. చాలా చెడ్డది నానమ్మ. తప్పు. ఎవరిని అలాంటి మాటలు అనకూడదు. నానమ్మ చాలా మంచివారు. బాబుగారి ఆరోగ్యం బాలేదు కదా, అందుకే ఆవిడంత కంగారు పడుతున్నారు. ఆవిడ బాబుగారి కోసమేగా ఇదంతా చేస్తుంది. మిమ్మల్ని ఇంట్లోంచి బయటికి పంపిస్తే బాబుగారికి నయం అవుతుందా? అలా ఎక్కడైనా ఉంటుందా? ఉండదు. నువ్వు నాన్న ఇంట్లోకి వచ్చేయండి. పదండి, వెళ్దాం. కృష్ణ, ఇదంతా కొన్ని రోజులేగా. ప్లీజ్ అండర్స్టాండ్. ఓకే, నో ప్రాబ్లం. మీ ఇద్దరూ ఇక్కడే ఉంటే నేను కూడా ఇక్కడే ఉంటాను. మీరిద్దరూ లేకుండా నేను అక్కడ ఉండలేను. నువ్వు చాలా మంచి పిల్లవు కదా, అందుకని నువ్వు మొండుపట్టు పట్టకూడదు. ఓకే కృష్ణ, నువ్వు కరెక్ట్గానే చెప్పావు. ఎవరినైనా ఇంట్లో నుంచి పంపించేస్తే ఏ ప్రాబ్లం సాల్వ్ అవ్వదు. మేము చిన్నమ్మగారికి అదే నచ్చ చెప్పాలనుకుంటున్నాం. కానీ ప్రస్తుతం ఆవిడెవరు ఏం చెప్పినా వినడం లేదు. అందువల్ల ఇప్పుడు నా హెల్ప్, మీ నాన్నగారి హెల్ప్ చాలా అవసరం. అలాగే నువ్వు కూడా మాకు హెల్ప్ చేస్తావా? చెప్పు, మాకు హెల్ప్ చేస్తావా లేదా? తప్పకుండా చేస్తాను. గుడ్ గర్ల్. అయితే నువ్వు గోవిందయ్య గారితో పాటు ఇంట్లోకి వెళ్ళిపో. వెళ్ళాక మీ తాతని నాన్నమ్మని జాగ్రత్తగా చూసుకోవాలి. నేను మీ నాన్నగారు ఇంట్లోపలికి రాకూడదు కదా. వాళ్ళని జాగ్రత్తగా చూసుకుంటావు కదా. కృష్ణ,
ఐ ప్రామిస్ అన్నీ తొందరలోనే సర్దుకుపోతాయి. ప్రస్తుతం నువ్వు మమ్మీ చెప్పినట్టు వింటావు కదా? ఓకే, కానీ మీ ఇద్దరు తొందరగా ఇంట్లోకి వచ్చేయాలి, సరేనా? గోవిందయ్య గారు, మీరు కృష్ణని తీసుకుని ఇంట్లోకి వెళ్ళండి. గద్దెని నేను శుభ్రం చేసుకుంటానులేండి. అలాగే. ఈ తాళం చెవి తీసుకోండి. పదమ్మా, పద. అమ్మా అమ్మా, ఇవిగోండి నా దగ్గర ఉన్నవన్నీ తీసుకొచ్చాను. ఇవన్నీ తీసుకొని మీరు నా పసుపు కుంకుమలు కాపాడండి. నువ్వేం బెంగపడకు, అన్నీ సర్దుకుపోతాయి. ఆ దుష్టశక్తిని వశం చేసుకోవడానికి నేను ఒక మహాయాగం చేయాల్సి ఉంటుంది. దానికంటే ముందు ఆ దుష్టశక్తి ఈ ఇంట్లో ఏ సభ్యుణ్ణి ఆవహించిందో తెలుసుకోవాల్సి ఉంటుంది. ఎవరి శరీరంలోకి ఆవహించి ఉందో అది కనుక్కోవాలి. అలాగే అమ్మా. మీరు అడిగిన పాలు ఇవ్వండి. తొందరగా రావాలి, వెంటనే అప్పం చెయ్యి. నేను రెడీగా ఉన్నాను. సరే. అమ్మా, ఈ పాలు తీసుకోండి. ఎవరక్కడ? అత్తయ్య, అత్తయ్య, ఎవరు పైన ఉంది? ఏమైంది? ఎవరున్నారు అక్కడ? ఇక్కడ ఎవరూ లేరే. నేను పైకెళ్ళి చూస్తాను. ఎలాంటి ప్రయోజనం ఉండదు. అక్కడ ఎవ్వరూ కనిపించరు. భయపడకు. ఈ పని చేసింది ఎవరో మనిషి కాదు, ఇది ఒక దెయ్యం చేసిన పని. ఆ దాడి జరిగింది నీ మీద కాదు, నా మీద జరిగింది. నేనిక్కడికి రావడంతో ఆ దెయ్యం భయపడింది. దానికి బాగా తెలుసు ఈ మేలిముసుగు మాత శక్తి ముందు ఏ దెయ్యం కూడా నిలబడలేదు అని. వెంటనే ఇక్కడ మనం మహాయాగం చెయ్యాలి. కానీ తల్లి, సాగర్ వాళ్ళ నాన్నగారు ఇంట్లో లేరు కదా, ఆయన హాస్పిటల్లో ఉన్నారు. వారు లేకుండా ఈ పూజ ఎలా చేయగలుగుతాం? మరేం పర్వాలేదమ్మా, ఆయన వచ్చేశారు సరిపోతుంది. లేదంటే ఆయన లేకుండానే నేను ఈ మహాయాగం చేయాల్సి ఉంటుంది. చిత్తం, అలాగే. అమ్మ, మీకేం కాలేదు కదా? అక్క, ఏమైంది?